హాయ్ గైస్, మన బ్యాచిలర్ స్టైల్లో చేపల పులుసు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా వచ్చేసి ఆనియన్స్, టమాటో, మిర్చి, కొత్తిమీర. చేపలకు పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ టమాటాస్ని కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మగ్గినాక మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గినాక ఇందులోకి పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్ ఈ 4 వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పోయినాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫిష్ మసాలా అండ్ గరం మసాలా ఈ 2 యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇందులోకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇట్లా పొంగుతున్నప్పుడు మనం ముందుగా కలుపుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్లో యాడ్ చేసుకుంటే అన్ని ముక్కలు సమానంగా ఉడుకుతాయి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత యాస్టీజ్ వీడియోలో చూపించినట్టు ఎలా వేసుకుని ముక్క అనేది పైకి తేకుండా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 15 మినిట్స్ మరగాలి. అలా 15 మినిట్స్ మరిగినాక ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత గరిటె పెట్టకుండా ఇట్లా షేక్ చేసి మనకి ఇంకొక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైన మనం కొత్తిమీర జల్లుకొని అట్లా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని 5 మినిట్స్ తర్వాత తీసుకుంటే మన వేడి చేపల పులుసు అనేది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.